ఫిఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్లో అర్జెంటీనాను 1-0 తేడాతో ఓడించి స్పెయిన్ విశ్వ విజేతగా నిలిచింది. 2010 తర్వాత స్పెయిన్ పురుషుల జట్టుకు ఇది రెండో ప్రపంచ కప్ టైటిల్. అటు మహిళల ఫిఫా వరల్డ్ కప్ 2023లో కూడా విజేత స్పెయినే. దీంతో ఒకే సమయంలో రెండు ప్రపంచ కప్లను చేతికి అందుకున్న ఏకైక దేశంగా స్పెయిన్ అరుదైన రికార్డును సృష్టించింది. 2024లో యూరో కప్ గెలిచిన స్పెయిన్ ఇప్పుడు వరల్డ్ కప్ కూడా గెలిచి అంతర్జాతీయ ఫుట్బాల్లో తనదైన ముద్రను వేసింది. తమ హవాను సత్తాను చాటింది స్పెయిన్. ఫిఫా వరల్డ్ కప్ విశ్వ విజేతగా స్పెయిన్. 2023లో మహిళల జట్టు, ఇప్పుడు పురుషుల జట్టు విజేత. డబుల్ రికార్డ్స్ తో మెన్ ఉమెన్ జట్లలో ఫుల్ జోష్. ఈ జైత్ర యాత్రలో స్పెయిన్ ను నడిపించిన విజయ సూత్రాలేంటి? ఒకప్పుడు స్పెయిన్ అంటే కేవలం పాసులిచ్చుకుంటూ బంతిని తమ ఆధీనంలో ఉంచుకునే టైంపాస్ టికీ-టాకా శైలికి పరిమితమయ్యేది. కానీ ఈసారి వాళ్లు దానికి వేగాన్ని, నేరుగా దాడి చేసే శైలిని జోడించారు. ఫుట్బాల్ దొరికిన వెంటనే అనవసర ఆలస్యం లేకుండా ప్రత్యర్థి బాక్స్ పైకి దూసుకెళ్లడం వల్ల సౌదీ అరేబియా, ఆస్ట్రియా లాంటి జట్లు స్పెయిన్ వేగానికి చేతులెత్తేశాయి. గ్రూప్ స్టేజ్ లో కేప్ వర్డ్ తో జరిగిన మొదటి మ్యాచ్ 0-0తో డ్రా అయినప్పుడు జట్టుపై కాస్త ఒత్తిడి పడింది. కానీ అక్కడి నుంచి తడబడకుండా నెక్స్ట్ మ్యాచ్ల్లో పుంజుకుంది స్పెయిన్. ముఖ్యంగా నాకౌట్ దశలో పోర్చుగల్, ఫ్రాన్స్, అర్జెంటీనా వంటి దిగ్గజ జట్లతో తలపడినప్పుడు స్పెయిన్ యువ ఆటగాళ్లు ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంతంగా తమ సహజ సిద్ధమైన ఆటను ఆడారు. ఈ వ్యూహాల కలయికే గ్రూప్ స్టేజ్ నుంచి ఫైనల్ వరకు స్పెయిన్ ను ఓటమి ఎరుగని విశ్వ విజేతగా నిలబెట్టింది. ఈ టోర్నమెంట్లో స్పెయిన్ సాధించిన విజయానికి ప్రధాన కారణం వారి డిఫెన్స్. మొత్తం 8 మ్యాచ్ల ప్రపంచ కప్ ప్రస్థానంలో స్పెయిన్ ప్రత్యర్థులకు కేవలం ఒకే ఒక్క గోల్ సమర్పించుకుంది. క్వార్టర్ ఫైనల్లో బెల్జియం మాత్రమే స్పెయిన్ పై గోల్ చేయగలిగింది. మిగిలిన 7 మ్యాచ్ల్లోనూ క్లీన్ షీట్లు సాధించి ప్రత్యర్థులకు చొరబడే అవకాశం ఇవ్వలేదు. స్పెయిన్ అటాకింగ్ కి ప్రధాన బలం వారి వింగర్స్ లమిన్ యామెల్, నికో విలియమ్స్. కుడివైపు నుంచి యామెల్ తన అద్భుతమైన డ్రిబ్లింగ్ తో ప్రత్యర్థి డిఫెండర్లను ముప్పు తిప్పలు పెడితే, ఎడమవైపు నుంచి నికో విలియమ్స్ తన మెరుపు వేగంతో బంతులను బాక్సుల్లోకి పంపాడు. ఫైనల్లో కూడా నికో విలియమ్స్ అందించిన అద్భుతమైన పాస్ వల్లే ఫెరాన్ టోరెస్ విన్నింగ్ గోల్ చేయగలిగాడు. ఎక్కడ కూడా అసలు యాక్చువల్గా ఫైనల్లో మెస్సీని టార్గెట్గా పెట్టుకుని అతనికి ఛాన్స్ ఇవ్వలేదు. అతనికి బాల్ అసలు యాక్చువల్గా దొరికేలాగానే చేయలేదు. ఫస్ట్ హాఫ్ డామినెన్స్ వాళ్ళేదో కొనసాగింది. అఫ్కోర్స్ ఎక్స్ట్రా టైంలో 108 మినిట్లో ఆ గోల్ అనేది రావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టు టోరెస్ యాక్చువల్లీ. అఫ్కోర్స్ ఫర్ ఎ వైల్ మనకు అనిపించింది లాస్ట్ టైం వరల్డ్ కప్ పెట్టానైతే పెనాల్టీస్లోకి వెళ్ళిందో అలాగే వెళ్ళే ఛాన్సెస్ కనబడ్డాయి, 11 కాదు. బట్ ఎక్స్ట్రా టైంలో ఎక్కడ ఛాన్స్ ఇవ్వకుండా రెగ్యులేషన్ టైంలోనే వాళ్ళు మ్యాచ్ గెలవడం అనేది ఫ్యాంటాస్టిక్ యాక్చువల్లీ. సమ ఉజ్జుల మధ్య సాగిన ఫైనల్ మ్యాచ్ లో నిర్ణీత 90 నిమిషాల్లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. అయితే ఎక్స్ట్రా టైంలో సబ్స్టిట్యూట్ గా మైదానంలోకి వచ్చిన ఫెరాన్ టోరెస్ 106వ నిమిషంలో నికో విలియమ్స్ అందించిన పాసును గోలుగా మలిచి స్పెయిన్ ను జగజ్జేతగా నిలిపాడు. ఫెరాన్ టోరెస్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ప్రపంచ ఫుట్బాల్లో కొన్ని జట్లు ట్రోఫీలు మాత్రమే గెలుస్తాయి. మరికొన్ని జట్లు ఆట గమనాన్ని, ఆడే తీరునే మార్చేస్తాయి. స్పెయిన్ ఆ రెండో కోవకు చెందిన జట్టు. 2010 ఫిఫా ప్రపంచ కప్లో టికీ-టాకా వ్యూహంతో ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేసిన స్పెయిన్ ఇప్పుడు అదే శైలికి ఆధునిక రూపం ఇచ్చి టికీ-టాకా 2.0తో మరోసారి ఫుట్బాల్ వరల్డ్ కప్ను సొంతం చేసుకుంది. ఒకప్పుడు వందల పాస్లతో ప్రత్యర్థులను అలసిపోయేలా చేసిన ఆ జట్టు ఇప్పుడు అదే బంతి ఆధిపత్యానికి వేగం, దూకుడు, నేరుగా దాడి చేసే తత్వాన్ని జోడించింది. ఫలితంగా పాత స్పెయిన్ గుర్తుండేలా కొత్త ఫుట్బాల్కు తగ్గట్లుగా ఆడే జట్టుగా అవతరించింది. స్పెయిన్ ఆట వెనుక అసలు రహస్యం టికీ-టాకా 2.0. 2010లో టికీ-టాకా వ్యూహంతో ప్రపంచ కప్. బంతిపై ఆధిపత్యమే దీని వెనుక లక్ష్యం. 2014 తర్వాత వ్యూహంలో మార్పులు, వేగం, వింగర్లతో మరింత దూకుడు.
టికీటాకా అంటే బంతిని ఎక్కువసేపు తమ ఆధీనంలో ఉంచుకోవడం, ప్రత్యర్థి ఆటగాళ్లను తమ వైపు లాగడం, వరుస చిన్న చిన్న పాసులతో ఖాళీ స్థలాలను సృష్టించడం, సరైన సమయం కోసం ఓపికగా ఎదురు చూడడం ఈ శైలి ప్రత్యేకత. ప్రత్యర్థికి బంతి దొరక్కుండా చేయడమే మొదటి లక్ష్యం. అవకాశం వచ్చిన క్షణంలోనే గోల్ ఛాన్స్ సృష్టించడం రెండో లక్ష్యం. దక్షిణాఫ్రికాలో జరిగిన 2010 ప్రపంచ కప్లో స్పెయిన్ ఆటను ప్రపంచం ఆశ్చర్యంగా చూసింది. బంతి ఎక్కువసేపు తమ వద్దే ఉంచుకుంటూ ప్రత్యర్థులను పరుగులు పెట్టించింది. 7 మ్యాచ్ల్లో కేవలం 8 గోల్స్ మాత్రమే చేసినా ఒక్కో మ్యాచ్ను పూర్తిగా తమ నియంత్రణలో ఉంచుకోగలిగింది. 2008 యూరో నుంచి 2012 యూరో వరకు స్పెయిన్ ఆధిపత్యానికి టికీటాకానే ప్రధాన కారణం. బంతి లేకుండా ప్రత్యర్థి ఏమీ చేయలేని పరిస్థితిని సృష్టించడం ఆ జట్టు గొప్పతనం. 2014 ప్రపంచ కప్లో స్పెయిన్ ఘోరంగా విఫలమైంది. 2022 ఖతార్ ప్రపంచ కప్లో అప్పటి స్పెయిన్ కోచ్ లూయిస్ ఎన్రికే కూడా పాత శైలిని కొనసాగించినా ఆశించిన ఫలితం రాలేదు. ఎక్కువసేపు బంతిని తమ వద్ద ఉంచుకోగలిగినా గోల్స్ గా మార్చలేకపోవడం పెద్ద సమస్యగా మారింది. కాలం మారుతోంది. ఫుట్బాల్లో కూడా వేగం పెరిగింది. ప్రత్యర్థి జట్లు టికీటాకా టెక్నిక్ ని పట్టుకుంటున్నారు. ఎదురుదాడి చేసే వ్యూహాలు సిద్ధం చేసుకుని వస్తున్నారు. దీంతో స్పెయిన్ తన స్టైలుకు బలం చేకూర్చే టైమింగ్, గోల్స్ కు ప్రాధాన్యమివ్వడం మొదలుపెట్టింది. దీనికి వింగర్లు ఆయుధంగా మారడంతో బంతి బాక్స్ లో పడడానికి ఎక్కువ టైం పట్టలేదు. ఒకప్పుడు పాసుల మీద పాసులు చేస్తూ వెళ్లే స్పెయిన్ ఇప్పుడు విన్నింగ్ గోల్స్ లక్ష్యంగా వ్యూహాలను మార్చుకున్నాయి. యూరో 2024లో స్పెయిన్ మూడోసారి యూరో ఛాంపియన్ గా నిలవడం వెనుక టికీటాకా 2.0 కీలక పాత్ర పోషించింది. ఇది పాత స్పెయిన్ తో పోలిస్తే పెద్ద మార్పు. చాలా మంది టికీటాకా ముగిసిపోయిందని భావించిన సమయంలో స్పెయిన్ దానికి కొత్త జీవం పోసింది. పాత సిద్ధాంతాన్ని పూర్తిగా మార్చకుండా ఆధునిక ఫుట్బాల్కు అనుగుణంగా తీర్చిదిద్దింది. అందుకే దీనిని ఫుట్బాల్ విశ్లేషకులు టికీటాకా 2.0గా అభివర్ణిస్తున్నారు. ఏదైతేనేం విజేత వేసిన బాటను అందరూ ఫార్ములాలా ఫాలో అవుతారు. ఇప్పుడు స్పెయిన్ ఫుట్బాల్ ప్రపంచంలో జగజ్జేత. సో ఆ టీం విజయ సూత్రానికే విలువ ఎక్కువ.